హాయ్ అండి. వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే కనుక ఒక స్పెషల్ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? మటన్ కైమాతో రోల్స్ అనమాట. అంటే బాల్స్ అంటారు, రోల్స్ అంటారు. ఇంకా ఇవేవి కాకుండా మన భాషలో అయితే మాట్లాడతానండి. ఇది మటన్ అంటే ఏట మాంసంతో కైమా ఉంటుంది కదా, ఆ కైమాతో ఉండలన్నమాట. ఓకేనా? చాలా స్పెషల్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, దానికి ఏమేమి కావాలో ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. నేనైతే కనుక ఒక పావు కేజీ కైమా తీసుకున్నానండి. దానికి అల్లం చిన్నులపాయ పేస్టు, ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా పొడి. ధనియాల పొడి అంటే ఒట్టి ధనియాల పొడి అనమాట. ఇదేమో చెక్క, లవంగా, మనం కొంచెం అంత యాలకులు వేసి పొడి చేసుకుంటాం కదా అది. ఇది ఎండు కొబ్బరి పొడి అనమాట. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చండి. నేనైతే కనుక ఎండు కొబ్బరి వేస్తున్నాను. అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అంత పుదీనా. ఇంకొక స్పెషల్ ఏంటంటేనండి, దీంట్లో మీకు దగ్గర ఆకుకూరలు ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయనుకోండి, అంటే పాలకూర కావచ్చు, లేదంటే మెంతికూర కావచ్చు, లేదంటే తోటకూర కావచ్చు, ఇట్లా ఈ మూడిట్లో ఏదైనా సరే కానీ చక్కగా కలిపేసి వేసుకోవచ్చు అనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు అనమాట. ఈ ఉల్లిపాయని పచ్చిమిరపకాయలని ఏం చేస్తాను, ఎట్లా చేస్తాను చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఆ మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇదిగోండి ఈ ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఇంత గరం మసాలా చూపించాను కదా, ఆ గరం మసాలా, కొబ్బరి పొడి, అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. దీన్ని కూడా ఇప్పుడే వేసేస్తాను నేను దీంట్లో. వేసేసి ఇది మిశ్రమానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఇదిగోనండి చూసారు కదా, ఉప్పు, కారం, పసుపు, ఈ గరం మసాలా అన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ పట్టేసేసుకోవాలండి. రోలు ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. ఇవాళ రేపట్లో రోలు అందరి దగ్గర అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి నా దగ్గర అయితే రోలు ఉందండి. కానీ అందరి దగ్గర ఉంటుంది ఉండకపోవచ్చు కదా, అందుకోసం అని చెప్పని నేను చూపిస్తున్నాను అప్పుడు మిక్సీ జార్లో. ఇదిగోనండి, నేను పచ్చిమిరపకాయలు మాత్రం దీంట్లో వేయలేదు, గమనించారా? ఆ పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా చక్కగా మెత్తగా మెదిగింది కదండి, అది కూడా నీళ్లు పోసుకోకుండా చక్కగా మిక్సీ పట్టండి. దాంట్లోనే మనం ముందుగా తీసుకున్నాం కదా కైమాని, ఆ కైమా కూడా దీంట్లోనే వేసేసి దీన్ని కొంచెం అంతా మిక్సీ పట్టాలన్నమాట. ఈ మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టాలి. ఇదిగోనండి చూసారా, ఇలా చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో. అంటే మనం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, అందుకని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి అండి, బయట మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏమైనా తీసుకున్నాం అనుకోండి, వాడు ఫుడ్ కలర్లు వాడతారు, ఇంకోటి వేస్తారు. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. ఇదైతే కనుక న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకునే రెసిపీ అనమాట. ఫుడ్ కలర్ అయితే నేను అందుకే వేయలేదండి. ఓకేనా, ఇది ఒరిజినల్ కలర్ అనమాట. ఇదిగోనండి, దీన్ని ఏం చేస్తానంటే కొంచెం అంత కార్న్ఫ్లవర్ అనమాట. ఎందుకు వేసానంటే ఒక్క స్పూనే వేసానండి. ఆ స్పూన్ అంతా కూడా ఎందుకు వేసాను అంటే కనుక, మనం ఉండ చుట్టేటప్పుడు ఆ ఉండ ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా, అంటే విరిగినట్టుగా పగిలినట్టుగా రాకుండా ఉండటం కోసం నేను ఆ ఒక్క స్పూన్ అన్నా యాడ్ చేశాను అనమాట. ఓకేనా, మీ దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఒక స్పూన్ బియ్యపు రవ్వన యాడ్ చేసుకోండి. ఇదిగోనండి, ఇలా కలిపేసిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ చిన్న ప్లేట్లోకి తీసుకుని ఆ ఆయిల్ని ఊరికే చేతికి అట్లా అద్దుకుంటూ చిన్న చిన్న ఉండలుగా, అంటే పెద్ద పెద్ద ఉండలుగా చేయొద్దండి. పెద్ద ఉండలుగా చేస్తే ఏమవుతుందంటే, ఈ కైమా అనేది మనం ఫస్ట్ ఎలాంటి బాయిలింగ్ కూడా చేయలేదు, ఇదంతా కూడా ఆయిల్లోనే చక్కగా బాయిల్ అవుతూ ఉండాలి, అలాగే రోస్ట్ అవ్వాలి. అందుకని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే తొందరగా వేగుతాయి అనమాట. తొందరగా అంటే ఇది వేగటానికి కూడా చాలా టైం పడుతుందండి. ఇది నేను ఇప్పుడు చూడండి ఇట్లా రోల్ చేశాం కదా, దీనిలోనే వడలుగా కూడా వేసుకోవచ్చు. వడలు ఎలా వేస్తారు అంటే, ఇలా రోల్ చేసిన దాన్ని ఇందాక మీకు నేను చూపించాను కదా, ఊరికే ఇలా కొంచెం అంత వేళతో ఇట్లా ఒత్తితే వడ అయిపోతుంది అనమాట. అవి కూడా 1, 2 చూపిస్తానండి లాస్ట్లో నేను. ఇదిగోనండి, ఇలా రోల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇట్లా అంతేనండి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ ఒక ఉండ చేశాను, పక్కన కూడా నేను ఒక వడ వేశాను అనమాట. ఇలా ఉండలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే గనక చూడండి, ఇదిగోనండి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేను మీకు. ఇలా వడ అంటే ఇంతేనండి. ఇలా కొంచెం అంతా ఒత్తుకుంటే ఇది వడ అవుతుందన్నమాట. లేదు రౌండ్గా చుట్టుకుంటే మీకు కైమా బాల్స్ అవుతాయి అన్నమాట. అంతేనండి. ఐటమ్ అయితే ఒకటేనండి, చేసే అంటే షేప్ను బట్టి, విధానాలను బట్టి మారుతుందన్నమాట. ఓకేనా, ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, అందరూ చేసుకోవచ్చు. కానీ ఇలాంటిది రెసిపీని మనం రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే ఆస్తులు అమ్ముకోవాలండి.
నిజంగా అవునా కాదా? మీరే చెప్పండి. ఇలాంటి రెసిపీని రెస్టారెంట్‌కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకున్నాం అనుకోండి, ఎంతంత బిల్ అవుతుంది మనకి. అలా ఓ ఫ్యామిలీ మొత్తం తినాలనుకుంటే తట్టుకోలేం కదండీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం. అందుకోసం అని చెప్పని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోనండి నేనైతే కనుక బాండీ పెట్టేసేసుకున్నాను. దాంట్లో డీప్ ఫ్రై అవ్వటానికి ఆయిల్ అనమాట. ఆయిల్ వేడెక్కాలి. ఇది ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలండి, గుర్తుపెట్టుకోండి. అంటే మామూలుగా నార్మల్గా అన్నీ వేసినట్టుగా కొంచెం కాగిన తర్వాత వేయకూడదు. బాగా ఆయిల్ వేడెక్కాలి. వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇది మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఆయిల్ బాగా కాగాలండి. ఇదిగోనండి ఆయిల్ చూసారా బాగా వేడెక్కిందనమాట. ఇలా బాగా కాగిన తర్వాత ఇదిగోనండి ఇట్లా మనం వెయ్యంగానే కూడా చక్కగా ఇట్లాగా రావాలన్నమాట. అట్లా మనం ఉండవేయంగానే అలా రావాలండి. వేసిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే వెంటనే కూడా గరిటె పెట్టి తిప్పొద్దండి. ఇది వేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేసేయాలన్నమాట. ఇది కొంచెం అంటే ఇది వేగటానికి కొంచెం టైం పడుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చక్కగా వేగాలి కదండి. మనం తీసుకున్న కైమా అనేది బాగా లోపల అంతా కూడా బాగా ఉడకాలన్నమాట. పైన వేగాలి, లోపల కూడా అంత చక్కగా మగ్గిపోవాలండి. అందుకోసం అని చెప్పి నూనె అంతా బాగా కాగిన తర్వాత మనం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేసేసుకోండి. ఇదిగోనండి నేనైతే కనుక ఒక వాయి వేసానండి. ఒక వాయి వేసిన తర్వాత మళ్ళీ వేస్తాను నేను. ఇదిగోండి ఇవి అందరూ తినొచ్చండి చక్కగా. అంటే అరుగుదల తక్కువగా ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ, లేకపోతే దూరంగా వెళ్ళి హాస్టల్లో చదువుకుంటారు చూసారా పిల్లలు, అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ చక్కగా తినొచ్చు అనమాట. ఇంకొక విషయం అండి, ఇవి చక్కగా ఇలా బాగా వేయించుకున్నారనుకోండి సిమ్లో పెట్టి, ఇవి ఒక 1 వీక్ అంటే ఒక వారం రోజుల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి. మనం ఎలాంటి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదనమాట. బయట పెట్టుకున్నా సరే కానీ ఒక జాడీలాగా లేదంటే ఒక గాజు సీసా ఉంటుంది కదా, దానిలో పెట్టేశారనుకోండి వారం రోజులైనా నిల్వ ఉంటుంది. కానీ నేను ఫస్ట్ ఉల్లిపాయ వేశాను కదా, ఉల్లిపాయ అనేది స్కిప్ చేసేసేయండి. ఉల్లిపాయతో వేస్తే రోజులు అనేది నిల్వ ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. అందుకని ఉల్లిపాయ లేకోకుండా వేసుకోండి. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇదిగోనండి చూసారా కనిపిస్తుంది కదా. ఇది మనం వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి తిప్పొద్దండి. గరిటె పెట్టి తిప్పితే ఏమవుతుంది, ఉండలు అనేది సరిగా రావు అనమాట. అందుకని ఉండలు అనేది సరిగ్గా రావాలంటే కనుక చక్కగా వేగిన తర్వాత ఇదిగోనండి ఇలా చూసారా మనం వేసిన బాల్లానే ఉంది కదా, ఇలాగా చక్కగా కాల్చుకోవాలి. అది కూడా ఎర్రగా కాగాలండి. ఇదిగోండి ఇట్లా ఇలా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. ఇవి మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఏ పిక్నిక్కో లేదంటే ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నారు అనుకోండి, చక్కగా స్నాక్ ఐటెం లాగా చక్కగా తీసుకెళ్ళండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఓకేనా. ఇదిగోనండి ఇక మిగతాది నేను ఇప్పుడు ఇంకొక వాయి వేస్తున్నాను చూడండి. ఇందాక మీకు నేను చూపించాను కదా వడ అని చెప్పానని, అది ఊరికే ఇట్లా ఒత్తి వేస్తే అవే వడలు అవుతాయి అన్నమాట. ఏంటి ఇట్లా వేసుకుని చక్కగా తిన్నారనుకోండి ఎంత బాగుంటుందో కదా. చూస్తున్నారా, ఇంతేనండి. చాలా ఈజీగా అనిపించేట్లా ఎవరైనా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోనండి ఇంతేనమాట. ఇలా వేసేసుకోండి. చక్కగా దీంట్లో ఆకుకూరలు కలిపి వేసుకోండి. ఎందుకు అంటే మనకు మామూలుగా అయితే కనుక పిల్లల వాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం ఆకుకూరలు తినమంటే మారం చేస్తారు కదండి. అలాంటి వాళ్ళకి దీంట్లో తోటకూర, పాలకూర, మెంతికూర ఇలా కలిపేసేసి చక్కగా అది కూడా మిక్సీ పట్టి వేశారనుకోండి, వాళ్ళు కనుక్కోలేరనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా. ఇదిగోనండి ఇంతేనండి. ఇంకా ఈ వాయి కూడా ఇట్లాగే వేసేసుకుని తీసేసుకుంటానమాట. ఒక వాయేమో మీకు చూపించడానికి నేను కైమా బాల్స్ వేశాను, ఇంకొకటి ఇలా వడలా వేస్తున్నాను అనమాట. ఇదిగోనండి ఒక్కటే ఐటెం అండి, ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం అదే ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి. చూసారా చక్కగా వేగుతున్నాయి కదా. మీరందరూ కూడా బయట రెస్టారెంట్లకు వెళ్ళి అన్నన్ని వందలు పెట్టి అట్లా తినకోకుండా ఉండాలి, ఇంట్లోనే డబ్బులు కొంచెం అన్నా ఆదా చేసుకుంటారని చెప్పిన ఒక చిన్న ప్రయత్నం అండి నాది. అందుకోసమనే చెప్పి నేను చేసి ఇలా చూపిస్తున్నాను. ఈ రోల్స్ అనేది మా అమ్మ బాగా చేసేదండి మాకు. ఎందుకంటే మా ఇంట్లో మేము కొంచెం 5 పిల్లలమండి. అంటే మేము 3 ఇంకా మా నాయనమ్మ, తాతయ్య వాళ్ళిద్దరు కూడా పిల్లలేనండి మా అమ్మకి. సో మేము 7 కలిసి ఏదైనా హోటల్కి వెళ్ళి తినాలంటే మా వల్ల అవుతుందా, మా నాన్న ఒక్కడి సంపాదన మీద. సో అందుకని మా అమ్మ ఇట్లా చేసేదనమాట. అందుకని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎలా ఉంది, బాగున్నాయా, మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీరు కూడా డబ్బులు ఆదా చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
సరేనండి, ఈ వీడియో అయితే ఇక ఇంతేనండి. ఇంకా మరి ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కూడా సరే, కానీ మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి అడగొచ్చండి. తప్పకుండా నేను ఆ రెసిపీని చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇలాంటి రెసిపీస్ నాకు చాలా బాగా వచ్చండి. ఓకేనా? బాయ్ అండి.